హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హెల్దీ అండ్ టేస్టీగా ఇలా ఇంట్లోనే రాగి పిండితో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా కేక్ బేక్ చేసుకోవడానికి ఒక మౌల్డ్ని తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా మొత్తం స్ప్రెడ్ చేసుకుని దాంట్లో కొద్దిగా వరిపిండిని వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. వరిపిండిని కూడా మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్గా ఉంటే దాన్నైనా వేసుకుని పక్కన పెట్టుకోవాలి దీన్ని. అలాగే ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 1 కప్పు దాకా పెరుగుని వేసుకోవాలి. చిలుక్కున్న పెరుగుని యూజ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్ దాకా ఆయిల్ వేసుకోవాలి. బటర్ ఉంటే బటర్ని తీసుకోవచ్చు 1/2 కప్ దాకా. మెజరింగ్ కప్స్ ఉంటాయి కదా, వాటితో యూజ్ చేసుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. అలాగే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకుని, ఇక్కడైతే నేను స్పూన్స్ని కూడా మెజరింగ్ వాటిని యూజ్ చేస్తున్నాను. ఈ మెజరింగ్ కప్స్ని యూజ్ చేయడం వల్ల వేటికి ఎంత వేయాలో అన్నీ పర్ఫెక్ట్గా పడతాయి కాబట్టి కేక్ కూడా నీట్గా వస్తుంది. ఇదంతా వీటన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 కప్ ఆఫ్ జల్లించుకున్న రాగి పిండిని వేసుకుని 1/2 కప్ దాకా తురుముకున్న బెల్లాన్ని వేసుకుని వీటిని కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఒకే కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఏ సైడ్ నుంచి కలుపుతున్నామో మొత్తం అంతా అయ్యేదాకా అలాగే కలుపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్ వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు వేసుకుని ఇది వేసుకున్నాక మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఈ కేక్ని రాగిపిండి బెల్లంతో చేస్తాం కాబట్టి హెల్దీ కాబట్టి చిన్నపిల్లలకు కూడా చేసి పెట్టచ్చు ఇలా ఇంట్లోనే. ఇప్పుడు కేక్ మౌల్డ్ని తీసుకుని దాంట్లో మనం మిక్స్ చేసుకున్న రాగిపిండి కన్సిస్టెన్సీని దాంట్లో వేసుకుని మొత్తం అంతా అడ్జస్ట్ చేసుకుని 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. లోపలంతా ఎయిర్ బబుల్స్ అట్లాంటివి ఏం లేకుండా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే గిన్నెని పెట్టుకుని ఆ గిన్నెలో స్టాండ్ని పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 15 మినిట్స్ దాకా దీన్ని హీట్ చేసుకోవాలి. 15 మినిట్స్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కేక్ మౌల్డ్ని ఈ గిన్నెలో స్టాండ్ మీద పెట్టుకుని ఈ గిన్నె మీద ఏదైనా మూత పెట్టుకుని 35 మినిట్స్ దాకా మూత పెట్టుకుని బేక్ చేసుకోవాలి. 35 మినిట్స్ అయిన తర్వాత మూత తీసుకుని ఒక టూత్ పిన్ తీసుకుని దాన్ని కేక్లో గుచ్చి చూస్తే తడేం అంటుకోకపోతే కేక్ రెడీ అయిపోతుంది. ఏమైనా తడిగా అనిపిస్తే ఇంకో 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. హెల్దీ అండ్ టేస్టీగా రాగిపిండి కేక్ అయితే రెడీ అయిపోయినట్లే. బయట కొనిపెట్టే వాటికంటే పిల్లలకి ఇలా ఇంట్లోనే చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇంకా కొన్ని కేక్ రెసిపీస్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. కేక్ పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో ఇలా డెకరేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.